రామారెడ్డి మండలానికి గురువారం పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కని సన్నవడ్లకు బోనస్ ని ఇవ్వాలని అడగడానికి వచ్చిన రైతులతో ప్రవర్తించిన తీరును మరియు రైతులతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం రామారెడ్డి మండలానికి చేరుకుని కొనుగోలు కేంద్రంలోని రైతులతో మాట్లాడడం జరిగింది. వరి కోత తర్వాత చాలా ధాన్యం నిల్వ ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలు కలిసి తమ సమస్యలను విన్నవించడానికి వినతి పత్రం అందజేయడం తరుణంలో మంత్రి సీతక్క ఆవేశంతో రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తించి రైతుల బాధలను వినకుండా మీరు అసలు రైతులేనా, మీరు రైతులు కారని తాగి వచ్చి కావాలని నన్ను అడ్డుకుంటున్నారని దూషించి అక్కడున్న రైతులపై కేసు పెట్టించడం జరిగింది. రామారెడ్డి రైతులను కలిసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను రాజు చేశారు. రైతులు పండించిన పంటలను సకాలంలో కొని వారి ఖాతాలో డబ్బులను వారంలోపే జమ చేయించేవారని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో తప్ప రేవంత్ రెడ్డికి రైతుల బాధలు కనపడవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, పడికల శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, తొత్తుల గంగారం, జంగం లింగం, భానూరి నర్సారెడ్డి, లాగల మైపాల్, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీ చేను ఏం పోలేదమ్మని చెప్పిండు. మా దాంట్లోకి 10 రోజులు 15 రోజులు పోయినాయి. దాంట్లోకి మా దాంట్లోకి ఏం పోలే కరగోలే మాకు ఎకరాన అన్న ఇంతకు ముందు వెబ్సైట్ కాడ వాళ్ళు బాధ్యత తీసుకొని కాంటా దించుపించుడు అన్ని అయితే రైతు ఖరాబ్ అయితే ఇప్పుడు వర్షాలు పడి నల్లబడ్డాయి. రైతు పోయి ఎన్ని క్వింటాలు కట్ చేస్తే అన్ని క్వింటాలు కట్ చేపించుకున్నాక మీకు ఇంత కట్ చేస్తాం. ఆడిపోయినాక మళ్ళీ రైతు నీ ఇష్టం నన్ను కట్ చేసుకోరా బాబా అని కాళ్ళు మొక్కి అలా బాధ్యత లేదు. ఇప్పుడు ఈ వర్షాలు పడి నల్లగా దానికి రైతు ఏం చేస్తాడు? నేనే వస్తాను. ఇప్పుడు రైతు ఊరి సంచికి మాత్రం అయితే లాస్ట్ ఫైనల్ లో అంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయింది. బాగా ఇబ్బంది అయింది. చెప్పుకునే పరిస్థితి రాకపోతే మేమే పోవాలి. బాధ్యతలు ఇప్పుడున్నాయి. కాంట వేసి పెట్టి అవి దొడ్డుగా జాలి పోయమంటే పోసినాం. అవి ఎట్లా పరిస్థితి ఇప్పుడు మేము పోయే మనం గిట్లాను కాదు ఎన్ని చెప్తాను అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళే తీసుకుపోయి వాళ్ళే జోక్పించి వాళ్ళే దించేస్తారు. ఇప్పుడు ఆ బాధ్యత రైతుకే లేకుండే. అప్పుడు ఇప్పుడు రైతు బాధ్యత మళ్ళీ 2 కిలోలు ఎక్కువ పెడుతుర్రు. ఇప్పుడు సంగిలో సన్నడ్లకు బోనస్ రాలేదు అని చెప్పి అడగడంతో ఆమె ఒక మంత్రి హోదాలో కాకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉండి మీరంతా రైతులు గారు, మీరేదో తాగి వచ్చిండ్రని చెప్పి చులకనగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి ఆమె అవమానపరిచింది యావత్తు తెలంగాణ రైతులను. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సీతక్క గారు మీరు వెంటనే ఈ రైతులకు క్షమాపణ చెప్పాలి. నిన్న ఈ సంఘటనతోటి చాలామంది రైతులు చాలా బాధపడతా ఉన్నారు. మేము ఏమి ఇక్కడ ఇప్పుడు అడుగుతూ ఉంటే రైతులను మేము ఆమె వస్తుంది కదా మాకు వడ్లు కాంటా అయితే లేదు, 20 రోజులు అవుతుంది మా అక్క చెప్తా ఉంది, 20 రోజుల నుంచి ఇక్కడే పెట్టుకొని కూర్చున్నాను, లారీలు వస్తలేవు, ఇవన్నీ ఆమెకు చెప్పి ఆమె దృష్టికి తీసుకెళ్దామని అంటే
ఆమె కోపంతో మాట్లాడుతూ ఇంకోటి ఇక్కడున్న రైతులు ఉన్నారు, నిన్న పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మీరు కేసులు పెడితే పెట్టుకోండి, మేము భయపడేది ఏం లేదు, కానీ మమ్మల్ని రైతులు అనకుండా మేమేదో కిరాయి వాళ్ళలాగా వేరే ఎక్కడికైనా వచ్చిన వాళ్ళలాగా మాట్లాడడం పాస్బుక్లు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే ఇవాళ నిజంగా కూడా మహిళలు కూడా అంతా కూడా తలదించుకోవాలి సిగ్గుతోటి. ఏమంటుంది, తాగిన వాళ్ళు చెప్పారు మేము తాగినామా చెక్ చేసుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళు ముందర చెప్తున్నారు, మేము ఒకసారి పైపెట్టి చెక్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు చెప్పారు, మేము మమ్మల్ని పెట్టి చెక్ చేసుకోండి, బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే వాళ్లకు రైతులు అంటే ఒక తాగుబోతుల్లాగా. ఈ ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులకు ఇదేనా నేర్పించింది? మీరు ఎన్ని పెట్టినా, మీ రైతులు ఎంత చులకన చేసినా మేము బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తాం. మళ్ళీ అంతేకాకుండా కులం పేరుతో మాట్లాడుతుంది ఆమె సీతక్క. అంటే కులం ఉంటే వేరే మాదిగా బీసీలు ఉంటే మాట్లాడారా? అంటే రైతులంటే ఎవరు? అన్ని కులాలలో ఉంటారు, అన్ని వర్గాలలో ఉంటారు. నువ్వు కులం పేరు పెట్టి మాట్లాడడం చాలా సిగ్గుచేటుది. బేషరతుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే కామారెడ్డి జిల్లాలో నేను ఎక్కడ కూడా నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నావు, నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము అడ్డుకుంటాం. రైతులను బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు మా రామారెడ్డి రైతులను అందరిని అవమానపరిచినావు. బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పి కామారెడ్డి జిల్లాలు తిరగాలి, లేకపోతే ఎక్కడైనా సరే రైతులను అడ్డం పెట్టి నేను అడ్డుకుంటా, నీ ప్రోగ్రామ్స్ కూడా చెయ్యనియమని హెచ్చరిస్తున్నాం. ఇదే ప్రజాపాలన అని పేరు చెప్పి అధికారం రాగానే రైతులు మర్చిపోతుండ్రా? ఆ రోజు ఏమన్నారు మీరు? ఏ పంట పండించినా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఈ రోజు ఇప్పుడు మళ్ళీ కొత్త కిట్కు పెట్టి సన్నడ్లకు ఇస్తామన్నారు. సరే సన్నడ్లకు ఇస్తామని సన్నడ్లు పెడితే పోయిన యాసంగి వడ్లకు లేవు. ఈ రోజు కూడా నిన్న అడిగింది ఏంది, ఈ వర్షాకాలం వాటిలో కూడా మీరు బోనస్ ఇస్తలేరు, మామూలుగా పడుతున్నాయని అడగడంతో మీకు ఇది లేదు, మేము అన్ని ఇస్తున్నామని దబాయింపు. ఇదేనా మీరు ప్రజాపాలన అంటే? మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు సమజాల్సిన అవసరం ఉంది. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇట్లా రైతులు ఇట్లా వేయలేదు. రైతులు లేకపోతే రాజ్యం లేదు. వాళ్ళందరూ ఉంటేనే మన పదవులు ఉంటాయి, మన నాయకులు ఉంటాం, మన ప్రభుత్వాలు ఉంటాయి. మీరు రైతులు ఏడిపించిన వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా ముందట పడలేదు. మీరు బేషరతుగా ఈ సభ ఇక్కడ ఈ రామారెడ్డి నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నాం, రామారెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి కోరాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.